to MTR Masala Abhiruchi powered by Atithi Refined Sunflower Oil. టేస్టీ రెసిపీస్ ని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తున్న మీ ఫేవరెట్ ప్రోగ్రామ్ అభిరుచి ఈ రోజు కూడా మరిన్ని సరికొత్త వంటలతో సిద్ధంగా ఉంది. మరి ఈ రోజు వంటలు ఏంటో చూసేద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. ఈ సెగ్మెంట్ లో మీకు ఇష్టమైన వంటల్ని ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో షెఫ్ రాజు గారు చూపిస్తారు. మరి ఈ రోజు ఎవరు ఎక్కడి నుంచి ఏ వంట అడిగారో చూసేద్దామా అండి? హలో రాజు గారు. హలో అండి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరి వంట అడిగారో చూద్దామా? సరేనండి. సో ఈ రోజు రాజమండ్రి నుంచి పుష్ప గారు రాశారు. ఓకే. వెజ్ మక్నీ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపించమన్నారు. ఓకే, వెజ్ మక్నీ రైస్ ఎలా ఉంటుంది రాజు గారు? అంటే వెజిటబుల్స్ అన్ని వేసుకుని చేసుకుంటాం కదా? వెజిటబుల్స్ అన్ని వేసుకుంటాం. సో ఇక్కడ మక్నీ అంటే కొంచెం మక్నీ గ్రేవీతో చేద్దామండి. ఓకే, మక్నీ గ్రేవీయా? మక్నీ గ్రేవీ. సో మక్నీ డైరెక్ట్ గా కాకుండా గ్రేవీతో. గ్రేవీ మామూలుగా మక్నీ గ్రేవీ చేసుకుంటుంటాం అంటే కర్రీస్ కి. సో ఆ ఫ్లేవర్ వచ్చేసి ఇంగ్రీడియంట్స్ మనం వాడేసుకుని సో రైస్ ఐటమ్ తయారు చేద్దాం. వావ్, సో అయితే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. అంటే దీనికి అంటే మనం డైరెక్ట్ గా తీసేసుకోవచ్చు, ఇంకా వేరే ఏం అక్కర్లేదు, కాంప్లిమెంట్స్ ఏం అక్కర్లేదు దీనికి. ఓకే ఓకే, స్టార్ట్ చేసేద్దాం. వెజ్ మక్నీ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వెజ్ మక్నీ రైస్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, ఉడికించిన క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, తరిగి ఉడికించిన బీన్స్ 1/2 కప్పు, ఉడికించిన కాలీఫ్లవర్ 1/2 కప్పు, టొమాటోలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, అల్లం చిన్న ముక్క, కాశ్మీరీ చిల్లీ పౌడర్ తగినంత, ఉప్పు తగినంత, కసూరి మేతి కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, ఫ్రెష్ క్రీమ్ 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, షాజీరా 1/2 టీ స్పూన్, వెన్న 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే నేను ఒక పేస్ట్ రెడీ చేసి పెట్టాను. ఓకే, మక్నీ గ్రేవీ. ఓకే, సో దీంట్లో టొమాటోలు, కొద్దిగా అల్లం, ఉప్పు, కాశ్మీరీ చిల్లీ పౌడర్ అండి. ఓకే, కాశ్మీరీ చిల్లీ పౌడర్ కొంచెం కలర్ బాగా ఇస్తుంది, తర్వాత స్పైసీ అనేది తక్కువగా ఉంటుంది. ఓకే, సో ఈ 4 మనం ఏంటంటే ఉడికిచ్చేసి టమాటో ముక్కలుగా చేసి ఉడికిచ్చేసి పేస్ట్ రెడీ చేసి పెట్టేసాను. సో ముందు ఆ పేస్ట్ మనకి ఇక్కడ బేసిక్ గ్రేవీ అన్నమాట. yes, బేస్ గ్రేవీ మనకు. సో ఇది ముందు రెడీ చేసుకోవాలి మనం. ఓకే ఓకే, సో ఇది కాశ్మీరీ డిష్ కాబట్టి మనకి ఆ స్పైసీనెస్ అది కూడా ఎక్కువ ఉండకుండా కొంచెం మీడియం గా ఉండాలి. సో వెన్నతో చేస్తున్నామండి. ఓకే, కొద్దిగా షాజీరా. ఓకే, పచ్చిమిరపకాయలు కొంచెం లైట్ గా ఘాటు కొరకు. సో అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, సో ఇలా 2 కలిపిందైనా వేసుకోవచ్చు, లేదా విడివిడిగా ఉన్నా వేసుకోవచ్చు. అల్లం పేస్ట్, వెల్లుల్లి పేస్ట్. ఓకే, సో బటర్ తో చేసుకోవడం వల్ల మనకి ఫ్లేవర్ అనేది కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. ఎస్ అండి. సో దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్, సో రైస్కి సరిపడా చూసి యాడ్ చేసుకోవాలి. సో టొమాటోలు ఆల్రెడీ మీరు కొంచెం ఉడికిచ్చి వేశారు కాబట్టి మనకి ఎక్కువ పచ్చిదనం ఉండదు. సో వెజిటబుల్స్ ఇక్కడ క్యారెట్, బీన్స్ అండ్ గోబీ వాడతాం. అవునండి, కావాల్సి గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో వాళ్ళ ఇంట్రెస్ట్. క్యారెట్ ముక్కలు ఉడికించిన క్యారెట్ ముక్కలు, ఉడికించిన బీన్స్, అలాగే ఉడికించిన కాలీఫ్లవర్ ముక్కలు. ఓకే, సో వెజిటబుల్స్ అనేవి వాళ్ళ చాయిస్. ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. సో ఆలు లేకపోతే బఠానీ ఇలాంటివి బాగుంటాయేమో కదా రాజు? బాగుంటాయి. స్వీట్ కార్న్ కూడా బాగుంటుంది, బేబీ కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో మష్రూమ్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో దీంట్లో కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నాను. ఓకే, సో కొంచెం మనకి ఫ్రెష్ క్రీమ్ వల్ల కూడా కాస్త టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్ గా వస్తుంది కదా? సో కాశ్మీరీ చిల్లీ పౌడర్. ఓకే, అలాగే సరిపడా ఉప్పు.
సో ఇదంతా కొంచెం వేగిపోతే మనకు ఆ ఫ్లేవర్స్ అన్ని ముక్కలకు ముక్కలకి బాగా పట్టేస్తాయి. పట్టేస్తాయి. ఓకే, ఇది వేగేలోపు ఒక చిట్కా చూసేద్దాం రాజు గారు. ఓకేనండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మొదటి చిట్కా. ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని నీటిలో కొద్దిగా తేనె నిమ్మరసం కలిపి తాగుతూ ఉన్నట్లయితే మీ శరీర ఛాయ మెరుగవుతుంది. చిట్కా చూసారు కదా. ఓకే రాజు గారు, సరిపోతుందా? ఓకే, సో దగ్గరకు వచ్చేసింది కదా. మ్మ్. సో దీంట్లో కొద్దిగా గరం మసాలా పొడి, మ్మ్. కసూరి మెతి, ఓకే. సో కమ్మగా వస్తుంది ఇది. మ్మ్. సో ఆ కసూరి మేతి ఇవన్నీ కూడా కొంచెం మనకి బాగా కాశ్మీరీ సైడ్ యూజ్ చేస్తూ ఉంటారు ఎస్. కాబట్టి ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా మనకి కొంచెం డిఫరెంట్ గానే ఉంటాయి. సో And మీరు నార్త్ వెన్నతో సైడ్ కానీ చేసుకున్నారు. తర్వాత ఇలా పంజాబ్ సైడ్ లో ఎక్కువగా ఇవి వాడుతూ ఉంటారు. సో కాబట్టి వాటి టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్ గా డిఫరెంట్ వస్తుంది. గా వస్తుంది. సో బాస్మతి బియ్యం రాజు గారు. అవునండి. సో ముందుగానే మనం ఉడికించి పెట్టేసుకున్నాం. ఓకే. సో బాగా కలిపేసుకోవాలి. ఓకే, మంచి ఫ్లేవర్స్ అయితే వచ్చేస్తున్నాయి రాజు గారు. ఎస్ అండి. సో రిచ్గా ఉంది కదా. అవును. సో ఇలా మనం అంటే రిచ్ గ్రేవీస్ ఏవైతే ఉన్నాయో వాటితో మనం రైస్కి సరిపోయే విధంగా మనం దాన్ని కొంచెం డిఫరెంట్గా అలా ట్రై చేసేసుకొని సో ఇలా చేసుకున్నాం అనుకోండి, రెండు డిష్లు మనం చేసుకోకుండా ఒకటే ఒకే దాంట్లో మనం ఇది సరిపెట్టేసేయచ్చు. సో దీనికి వేరే ఏ కాంబినేషన్స్ కూడా అక్కర్లేదు, హ్యాపీగా ఇలాగే తీసేసుకోవచ్చు. ఎస్. కావాలి అనుకుంటే కర్డ్ తో ఏదైనా రాయితా లాగా ప్లెయిన్ కర్డ్ సరిపోతుంది. ప్లెయిన్ కర్డ్. ఓకే. ఓకే. ఎస్. సో రెడీ అయిపోయింది. సో మక్ని గ్రేవీ, దాని తర్వాత కసూరి మేతి, గరం మసాలా, సో అన్ని కూడా వేసి పైగా వెన్నతో చేశారు కాబట్టి ఆ ఫ్లేవర్స్ అన్ని చాలా బాగా చాలా బాగా తెలుస్తాయి. తెలుస్తుంది. ఓకే. సో పైనుంచి కొద్దిగా కొత్తిమీర. ఓకే. వెజ్ మక్ని రైస్ రెడీ అండి. ఓకే, వెజ్ మక్నీ రైస్ రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ రైస్ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. వెజ్ మక్నీ రైస్ తయారు చేసుకునే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. టొమాటోలు, అల్లం, కాశ్మీరీ చిల్లీ పౌడర్, ఉప్పు కలిపి ఉడికించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో వెన్న వేసి షాజీరా, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, ఉడికించిన క్యారెట్ ముక్కలు, ఉడికించిన బీన్స్, ఉడికించిన కాలీఫ్లవర్, కాశ్మీరీ చిల్లీ పౌడర్, ఉప్పు, ఫ్రెష్ క్రీమ్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత గరం మసాలా, కసూరి మేతి, అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వెజ్ మక్నీ రైస్ రెడీ. వెజ్ మక్నీ రైస్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. సో ఎవ్రీ బైట్ లో ఒక్కొక్క టేస్ట్ బాగా తెలుస్తోంది. సో ఎస్పెషల్లీ ఆ మక్నీకి ఉండే కమ్మదనం బాగా తెలుస్తోంది రాజు గారు. అంటే వెజిటబుల్స్ అన్ని వేశారు, కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకోవడం ఏంటంటే కలర్ అనేది వస్తుంది మనకి బాగా. ఓకే, స్పైసీ అనేది తక్కువగా తగ్గుతుంది. అంతగా స్పైసీగా లేకుండా తక్కువలో ఉంది. బాగుంది రాజు గారు. అండ్ మీరు ఆ షాజీరా అవన్నీ వేశారు కదా, Yes, ఆ ఫ్లేవర్స్ కూడా చాలా బాగా తెలుస్తున్నాయి. సో అంటే ఎప్పుడైనా బర్త్డేస్ కానీ యానివర్సరీస్ ఇలా ఉన్నప్పుడు కొంచెం ఇంట్లో మటుకు కొంచెం ఇలాంటి స్పెషల్ డిష్లు చేసుకుంటే సో ఆ డే ఒక స్పెషాలిటీ అనేది తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో వెరీ టేస్టీ రాజు గారు. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. పులిపిర్లు ఎక్కువగా ఉన్నవారు క్యాబేజీ ఆకుల్ని నలిపి ఆ రసాన్ని పులిపిర్లపై రాస్తూ ఉండాలి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉన్నట్లయితే పులిపిర్లు రాలిపోతాయి, అలాగే ఇంకా రాకుండా కూడా ఉంటాయి. చూసారు కదా, వెజ్ మక్నీ రైస్ ఎలా తయారు చేసుకోవాలో. మీరు కూడా మీకు ఇష్టమైన వంటల్ని మా షెఫ్ చేసి చూపించాలనుకుంటే మాకు మెయిల్ చేయండి. మా ఇమెయిల్ అడ్రస్ abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో చన్నా పన్నీర్ చాట్ తయారు చేసుకోబోతున్నాం. ఈ చాట్ ఎలా తయారు చేసుకోవాలో రాజుగారిని అడిగి తెలుసుకుందామా?
రాజు గారు ఈ రోజు చెన్నా పన్నీర్ చాట్ ఎస్ అండి. ఎలా ఉంటుంది రాజు గారు? చెన్నా పన్నీర్ కాంబినేషన్ అండ్ దాంతో చాట్ ఐటమ్. చాలా బాగుంటుంది. అంటే జనరల్లీ చెన్నా మనకి చాట్స్ లో బాగుంటుంది. సో దాని కాంబినేషన్ లో ఈ రోజు ఏంటంటే పన్నీర్ కూడా యాడ్ చేస్తున్నాం. అంటే పన్నీర్ మెయిన్ గా ఏంటంటే కర్రీస్ లానే ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఏదైనా స్వీట్స్ లలో, స్నాక్స్ లో చాలా తక్కువ. అవును. ఇలా మనం ఏంటంటే చాట్ లా చేసుకున్నా చాలా బాగా వస్తుంది పన్నీర్ తో. అడిషనల్ గా వీటికి ఏంటంటే మనకి ఇది చెనా ఉంది కదా, సో ఆ టేస్ట్ లో సూపర్ గా వస్తుంది. ఓకే, సో స్టార్ట్ చేసేద్దాం. చెన్నా పన్నీర్ చాట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చెన్నా పన్నీర్ చాట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన టొమాటో 1, కారం తగినంత, ఉప్పు తగినంత, చాట్ మసాలా 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, సన్నకార పూస కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే, స్టార్ట్ చేసేద్దామా చాట్? ఓకేనండి. సో ఇక్కడ కాబూలి శనగతో చేసుకుంటున్నాం కదా, సో ముందుగా మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం వేయించేసుకుందాం అండి. ఓకే. సో కొద్దిగా నూనె వేసుకొని, జనరల్ గా చాట్స్ కి మనకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేయించేసుకోవాల్సిన అవసరం లేదు కదా రాజు గారు? సో ఇక్కడ కొంచెం కాబూలి శనగలకు ఇంకొంచెం ఫ్లేవర్ ఎక్కువగా రావాలని చెప్పేసి కొద్దిగా వేయిస్తున్నాను. సో ఆ వేడి వల్ల కొంచెం బాగా పట్టేస్తుంది. ఓకే. సో ఇలా కూడా అప్పుడప్పుడు ట్రై చేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు. ఓకే. పన్నీర్ కూడా వేయించి తీసుకుంటున్నామా, డైరెక్ట్ గా తీసుకుంటామా? డైరెక్ట్ గానే తీసుకుంటున్నాను. ఓకే. సో రెగ్యులర్ గా ఇప్పుడు మనం అలా పచ్చిగానే వేసుకుంటుంటాం కదా, సో కొంచెం డిఫరెంట్ గా ఉండాలని చెప్పేసి సో లైట్ గా వేయిస్తున్నాం, ఎక్కువగా కూడా వేయించాల్సిన అక్కర్లేదు. ఓకే. సో అలాగే కాబూలి శనగలు, ఉడికించిన కాబూలి శనగలు. సో ఇవన్నీ కూడా కొంచెం వేయించేస్తే ఆ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్లేవర్స్ అనేది శనగలకి పట్టేస్తాయి. పడుతుందండి. కొంచెం వేగనిద్దామా రాజు గారు? కొంచెం ఒక 2 minutes వేగిపోతే తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవచ్చు. ఓకే అండి. ఓకే, సో ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. మీకోసం మరో చిట్కా. మీ స్కిన్ గ్లోగా మృదువుగా ఉండాలి అంటే ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు స్పాంజ్తో కానీ ఓట్ మీల్తో కానీ రుద్దుకుని స్నానం చేసినట్లయితే మీ స్కిన్ మృదువుగా కాంతివంతంగా తయారవుతుంది. చిట్కా చూసారు కదా, సరిపోతుందా రాజు గారు? సరిపోతుందండి. సో ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేద్దాం. సో ఇక్కడ ఉన్న కొంచెం వేడిగా ఉంటుంది కదా, సో దీంట్లోనే మనం పన్నీర్ ముక్కలు, టొమాటో ముక్కలు, ఓకే, రుచికి సరిపడా ఉప్పు, కారం, ఓకే, అలాగే కొద్దిగా జీలకర్ర పొడి. సో చాట్ మసాలా ఇది కంపల్సరీగా ఉండాలి. అవును. అలాగే చాట్ మసాలా. చాట్ మసాలా, ఓకే. నిమ్మరసం. నిమ్మరసం, ఓకే. సో పన్నీర్ యాక్చువల్లీ చాలా మంది ఫేవరెట్, కానీ చాట్స్ లో కూడా పన్నీర్ యూజ్ చేసుకోవచ్చు అనే థాట్ బాగుంది రాజు గారు. సో ఇలా కూడా మనం పన్నీర్ ని చాట్స్ లో తీసుకోవచ్చు అన్నమాట. సో ఆ పన్నీర్ లవర్స్ మీరు చెప్పినట్టుగా సో ఇలాంటి డిష్ కూడా ట్రై చేసుకోవచ్చు హ్యాపీగా. ఫైనల్ గా కొత్తిమీర. సో కొద్దిగా పచ్చి ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను. ఆ పచ్చి ఉల్లిపాయలు అనేవి ఉంటేనే మనకి ఆ చాట్ ఫీలింగ్ ఉంటుంది. ఎస్. సో ఇప్పుడు అన్ని కలిపేసి సో ఇప్పుడు ఇంకా మనం సర్వ్ చేసుకోవడమే. వావ్, చాట్స్ లో ఉండే స్పెషాలిటీనే ఇదన్నమాట. టేస్ట్ చాలా బాగుంటుంది, చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. యా. ఓకే, సో చాట్ రెడీ అన్నమాట. రెడీ. సో పైనుంచి కొంచెం కారపూస. ఓకే. చెనా పన్నీర్ చాట్ రెడీ అండి. ఎస్, సో చాట్ రెడీ. మంచి ఫ్లేవర్స్ వచ్చేస్తున్నాయి రాజు గారు, మీరు వేసినవన్నీ కూడా పౌడర్స్ అన్ని. సో మరి కార్వింగ్ కూడా చేసేసుకుంటే టేస్ట్ చూసేద్దాం. సరే అండి. ఓకే,
మస్క్ మెలన్తో చిన్న ఫ్లవర్ చేస్తున్నాను. ఓకే. సో ఇలా రౌండ్ స్కూప్స్లా తీస్తున్నాను. ఓకే. సో తర్వాత వీటికి ఇలా సైడ్లోంచి పెటల్ షేప్ ఇస్తున్నామండి. స్కిన్ ఓకే. థిన్ లేయర్ రావాలి. ఓకే. సో దాని తర్వాత వీటి సైడ్లో ఉన్న ఫ్లెష్ కొంచెం తీసేస్తే మనకు అది ఎలివేట్ అవుతుంది. సో సెకండ్ రో కూడా వేస్తానండి. ఓకే. సేమ్ అలాగే స్కూప్స్లా తీసేసి సో కొంచెం కేర్ఫుల్గా చేసుకోవాలి, డెలికేట్గా ఉంటుంది. అవును. సో ఇలా కొంచెం డెలికేట్ గా ఉండే ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి. స్లోగా చేసుకుంటే మనకు ఆ డిజైన్ అనేది బాగా వస్తుంది. ఓకే. వీటిని కూడా మళ్ళీ ఇలా పెటల్స్ లేయర్గా వేస్తున్నాను. సో ఇలాంటిది ఇంకా మనం వాటర్ మెలాన్ మీద చేసుకుంటే ఆ రెడ్ కలర్ కి ఇంకా బాగా కనిపిస్తుంది కదా రాజు గారు. యా, అంటే అప్పుడప్పుడు మనం ఇలా కొంచెం ఫ్రూట్స్ కూడా చేంజ్ చేసుకుంటూ మనం పపాయ మీద ఒకసారి పంప్కిన్ పైన కానీ ఓకే. సో అన్నిటిపైన కూడా చేసుకుంటాం. అంటే ఆ కలర్ కాంబినేషన్ అనేది కొంచెం డిఫరెంట్గా తెలుస్తూ ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఓకే. వావ్. ఓకే. ఫ్లవర్ రెడీ అండి. సింపుల్ గా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. థ్యాంక్ యూ అండి. ఓకే, చెన్నా పన్నీర్ చాట్ రెడీ అయిపోయిందండి బ్యూటిఫుల్ కార్వింగ్ తో. ఈ చాట్ టేస్ట్ చూడబోయే ముందు తయారు చేసుకునే విధానం మరోసారి చూసేద్దాం. చెన్నా పన్నీర్ చాట్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన కాబూలి శనగలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత స్టవ్ ఆపి పన్నీర్ ముక్కలు, టొమాటో ముక్కలు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, చాట్ మసాలా, నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సన్నకార పూసతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చెన్నా పన్నీర్ చాట్ రెడీ. చెన్నా పన్నీర్ చాట్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. వావ్, వెరీ టేస్టీ రాజు గారు. ఆ రెండు కలిపేసి తింటూ ఉంటే ఆ పన్నీర్ టేస్ట్, చెనా, చాట్ మసాలా చట్పటాగా చాలా బాగుంది. ఇక్కడ పన్నీర్ అనేది మనం ఏమి వేయించకుండా అలా డైరెక్ట్ గా తీసుకున్నాం కదా, కాబట్టి ఆ పన్నీర్ అనేది ఎవ్రీ పీస్ ఆఫ్ పన్నీర్ చాలా టేస్టీగా తెలుస్తుంది. మసాలా అంతా కూడా బాగా పట్టేసింది. సో అంటే ఫ్రై చేయడం వల్ల కొంచెం టేస్ట్ డిఫరెంట్ గా వస్తుంది. పన్నీర్ ఒరిజినల్ గా అంత ఎంజాయ్ చేయలేము. అవును. సో ఇది చాలా బాగుంది. అండ్ ఎస్పెషల్లీ మీరు అన్నట్టు చెన్నాకి పన్నీర్ కి కాంబినేషన్ బాగా కుదిరింది. సో చాట్స్ లో కూడా ఇంకా మీట హాయిగా పన్నీర్ వేసేసుకోవచ్చు అనమాట. సో పన్నీర్ లవర్స్ ఉంటే ఆలస్యం చేయకుండా ఈ డిష్ ట్రై చేయాలి. వెరీ టేస్టీ. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మీకోసం మంచి టిప్. ఆయిలీ స్కిన్ ఉన్నవారు బంగాళదుంప స్లైసెస్ ని ఫేస్ పై పెట్టుకుని 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే ఫేస్ లో ఉన్న ఆయిలీనెస్ తగ్గిపోయి మీ ఫేస్ ఫ్రెష్ గా ఉంటుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలోకి వెళ్ళిపోదామా అండి? ఊరించే వంటలో ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ చెప్పేద్దాం. హాయ్ అండి. హాయ్. మీ పేరు? సుధా. సుధా గారు ఎక్కడి నుంచి వచ్చారు? జనగాం. జనగాం. హాయ్ అండి. హాయ్. మీ పేరు? లక్ష్మి. లక్ష్మి గారు, మీరు ఎక్కడి నుంచి? సూరారం. సూరారం. ఓకే. సో మీ ఇద్దరికి ముందుగా పరిచయం ఉందా? తను మా వదిన. వదినా. ఓకే. సో మీ వదిన అన్నమాట. అవునండి. ఓకే. సో తెలుసు కదా, ఊరించే వంటలో మీకు ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని మీ ఇద్దరు వంటలు చేయాలి. ఓకే, రెడీనా? చూసేద్దామా? ఓకే. చామాకు.
సో చామాకుతో యాక్చువల్లీ చాలా తక్కువ రెసిపీస్ చేసుకుంటూ ఉంటారు. సో చామాకుతో పొట్లాలు ఇలా చేసుకుంటారు. నాకు కూడా పెద్దగా రెసిపీస్ తెలియవు, బికాజ్ దీంతో చాలా తక్కువగా ట్రై చేస్తూ ఉంటారు. కొంచెం కష్టంగానే వచ్చింది ఈరోజు మీ మెయిన్ ఇంగ్రీడియంట్. సో బాగా ఆలోచించి దీంతో ఏం చెయ్యొచ్చో చెప్పేస్తే ఎవరికి ఫస్ట్ థాట్ వచ్చిందో వాళ్ళు వంట చేసేద్దరు. కానీ చామాకు ఉండల పులుసు. వావ్, అసలు అడక్క ముందు రెసిపీ కూడా చెప్పేశారు. సో చామాకు ఉండల పులుసు అన్నమాట. సో ఇంత తక్కువ చెప్పారంటే మీరు చేస్తుంటారా ఈ రెసిపీ? చేస్తుంటామండి. ఓకే, అదనమాట మ్యాటర్, అందుకని చెప్పారు. సో స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేద్దాం. ఓకే, చామాకు ఉండల పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చామాకు ఉండల పులుసు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: చామాకులు 5, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, శనగపిండి 1 కప్పు, చింతపండు గుజ్జు తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, వేరుశెనగ పలుకుల పొడి 2 టేబుల్ స్పూన్లు, నూనె 3 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దాం అండి సుధా గారు. ఓకే అండి. ముందు ఏం వేసుకుంటారు? శనగపిండి, శనగపిండి, ఓకే, జీలకర్ర, మిర్చి పౌడర్. కారంలో ఉప్పు కలిపేశారా? అవునండి. ఓకే, సో ఉప్పు కారం కలిపి ఇక్కడే వేస్తున్నారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే, సో కొంచెం వాటర్ కావాలా? వాటర్ కావాలండి. చూసి వేసుకోండి. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలండి? చామకూర ఆకుకి ఇది అప్లై చేయాలండి. ఓకే, చేసేసి ఇడ్లీ కుక్కర్ లో పెట్టుకుంటారా? అవునండి. ఓకే, బాయిల్ చేయాలండి. బాయిల్ చేయాలి, డీప్ ఫ్రై కాకుండా బాయిల్ Boiled. చేసుకుంటారు. అవునండి. సో అంత లూజ్ అవ్వకుండా కొంచెం మనం గట్టిగా చేసుకోవాలా? అవునండి. చేసి రోల్ లాగా చుట్టాలండి. ఓకే, రోల్స్ చుట్టాలి. ఇందులో పెట్టేసుకోండి. సో ఇలా చేసుకోవాలన్నమాట, మొత్తం ఉండల్లాగా చుట్టేసుకుని అందులో ఉంచుకోవాలి. అవునండి. ఓకే. అంటే జనరల్ గా కొంచెం దగ్గరగా ఇదే మెథడ్ లో పొట్లాలు చేస్తాము. సో ఇదేంటంటే మీరు ఆవిరిలో ఉడికించి దాంతో పులుసు చేస్తారు. అవునండి. ఏం చేస్తూ ఉంటారు సుధా గారు మీరు? జ్యువెలరీ షాప్ అండి. జ్యువెలరీ షాపా? అందుకే ఫుల్ దగదగలాడిపోతున్నారా? అలా ఏం లేదండి. సో ఇలా ఎన్ని కావాలంటే ఆయన చేసేసుకుని కుక్కర్ లో ఆవిరి మీద ఎంతసేపు ఉడికించుకోవాలండి? 2 minutes సరిపోతుందండి. 2 minutes అంతే సరిపోతుందా? సరిపోతుంది. ఇప్పుడు మీరు దీనికి అంటే స్టఫింగ్ బయటికి రాకుండా ఏమి అంటే టూత్ పిక్ కానీ లేకపోతే ఇంకేదైనా లవంగం లాంటివి పెడతారు కదా, అలా ఏం పెట్టట్లేదు? స్టఫింగ్ బయటికి రాదా? ఏం రాదండి. రాదా? రాదు. ఓకే అండి. ఓకే, అయిపోయిందండి. సో ఉండలు రెడీ అయ్యాయి. ఇప్పుడు దీన్ని ఆవిరి మీద ఉడికిచ్చేసుకున్నామా? అవునండి. సో ఒక 2 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. సరిపోతుంది. ఓకే, ఓకే అండి, అయిపోయిందా? స్టవ్ ఆపేద్దామా? అయిపోయిందండి. ఓకే, సో జాగ్రత్తగా తీసేసుకోండి, లేకపోతే మనం ఇది పులుసు స్టార్ట్ చేసుకుని ఒక 2 minutes దీన్ని వదిలేద్దామా? వదిలేదు. ఆ తర్వాత ఆవిరి కొంచెం తగ్గుతుంది కదా, అప్పుడు తీసుకోండి. ఓకే, ఫస్ట్ ఏం వేసుకుంటారు? ఆయిల్. తర్వాత పోపు దినుసులు. పచ్చిమిర్చి. నెక్స్ట్ కరివేపాకు, కొత్తిమీర. ఆనియన్స్. ఆనియన్స్ అలాగే వేసేసుకుంటారా? అవునండి. చిన్న ఉల్లిపాయలు. చిన్న ఉల్లిపాయలు పొట్టు తీసేసి అలా వేస్తే అయిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే,
తర్వాత అండి పులుసు వేసేయాలండి. మనం చింతపండు గుజ్జు తీసుకున్నాం కదా, అది చింతపండు గుజ్జు. ఓకే, అది వేసేయాలండి. ఇంకా ధనియాల పొడి, పసుపు చిటికెడు, కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు అండి. ఉప్పు అండి. మన పులుపుకు తగినట్టుగా వేసుకోవాలండి. కొంచెం బెల్లమా? కొద్దిగా బెల్లం, కొద్దిగా కారం పొడి వేసుకోవాలండి. కారపొడి. లైట్గా. ఓకే, నెక్స్ట్ టైం వేద్దామండి. పల్లీల పౌడర్ అండి. పల్లీల పౌడర్. ఓకే, వేసుకోండి. వాటర్ కావాలా? డైరెక్ట్ గా వేసేయచ్చు కదా, లేకపోతే గ్రేవీ పార్ట్ వస్తుందనా కొంచెం? అవునండి, అలా వేస్తే అంత ఉండలు అయిపోతుంది అది. ఓకే, సో ఇప్పుడు చామాకులు స్టఫింగ్ చేసి పెట్టుకున్నాం కదా, అవునండి, అవి ఎప్పుడు వేసుకోవాలండి? ఇప్పుడు వేసేసేయాలి. ఎప్పుడు వేసుకోవాలా? ఓకే, ఓకే, నేను ఇటు ఉంచుతాను, తీసేసుకుంటారా? ఓకే, సో ఇప్పుడు ఈ మాత్రం అయిపోతే సరిపోతాయా? సరిపోతుంది. వీటిని వేసేసుకోవడమే. కట్ చేయాలండి. కట్ చేస్తారా? ఓకే, ఇలా బాయిల్డ్ అయిన తర్వాత కట్ చేసుకోవాలండి. ఓకే, ముక్కల్లాగా కోసేసుకుని వేసుకోవాలన్నమాట. ఓకే, అంతే అండి. వేసేసేయండి. ఒక 2 minutes అలా వదిలేసేయటమేనా? వాటర్ ఏం వద్దా ఇంకా? వాటర్ వద్దండి, అయిపోయినట్టేనా? అయిపోయినట్టే. కొద్దిసేపు మూత పెడదాం కాసేపు. పెట్టండి. బాగుందండి, కొంచెం డిఫరెంట్ గా ఉంది ఈ రెసిపీ. సో పులుసు చేసుకుని దాంట్లో ఇలా యాడ్ చేయడం బాగుంది. సో ఒక 2 minutes అయ్యాక సర్వ్ చేసేసుకుందామా? చూద్దాం సుధా గారు. చూద్దామండి. ఓకే, అయిపోయింది కదా. బాగా పల్లి పౌడర్ అదంతా వేశారు కదా, మంచి మంచి గుమగుమలు వచ్చేస్తున్నాయి. అవునండి, సర్వ్ చేసేసుకోండి కప్లో, కింద వేయకుండా జాగ్రత్తగా సర్వ్ చేసుకోండి. సో ఇది రైస్ లోకి చాలా బాగుంటుందేమో కదా? బాగుంటుందండి. చపాతీ మీద కూడా పెట్టుకోవచ్చు అండి, బాగుంటుంది. చపాతీ మీద కూడా పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు. ఓకే, ఓకే, అయిపోయిందా? ఓకే అండి, అయిపోయిందండి. ఓకే, చామాకు ఉండల పులుసు రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ పులుసు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. చామాకు ఉండల పులుసు తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో శనగపిండి, జీలకర్ర, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చామాకులకు రాసి రోల్స్ లా చుట్టుకోవాలి. ఆపై వీటిని ఇడ్లీ కుక్కర్ లో ఉంచి ఆవిరిపై ఉడకనివ్వాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు గుజ్జు, ధనియాల పొడి, పసుపు, ఉప్పు, కారం వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత వేరుశెనగ పలుకుల పొడిలో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో వేయాలి. ఆ తరువాత ముందుగా సిద్ధం చేసుకున్న చామాకు ఉండలను ముక్కలుగా కట్ చేసి దీనిలో వేసి దగ్గర పడనివ్వాలి. అంతే, చామాకు ఉండల పులుసు రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. గోరువెచ్చని నీటిలో వారానికి ఒకసారి చిటికెడు పసుపును కలుపుకుని తాగుతూ ఉన్నట్లయితే అది యాంటీబయాటిక్ లాగా పనిచేసి మనకి జలుబు, దగ్గు లాంటివి రాకుండా చేస్తుంది. అలాగే రక్తాన్ని కూడా శుద్ధి చేయడం వల్ల హెల్దీగా ఉంటారు. మీరేం చేయబోతున్నారు చామాకుతో? చామాకు శనగపిండి వేపుడు. సో చామాకు శనగపిండి వేపుడు అన్నమాట. చామాకుకి శనగపిండికి కాంబినేషన్ చాలా బాగుంటుంది కదండి? బాగుంటుంది. ఓకే, సో స్టార్ట్ చేద్దామా?
ఓకే, చామాకు శనగపిండి వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చామాకు శనగపిండి వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చామాకులు 4, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, పోపు దినుసులు 1 టీ స్పూన్, శనగపిండి 1/2 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు. లక్ష్మి గారు స్టార్ట్ చేద్దామా? సో ముందుగా ఏం చేసుకోవాలండి? శనగపిండి వేయించుకోవాలండి. శనగపిండి వేయించుకోవాలా? ఓకే. సో పాన్ ఫ్రై అన్నమాట, ఇంకా ఆయిల్ ఏమీ లేకుండా డైరెక్ట్ గా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకుని వాడడం వల్ల ఆ శనగపిండి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది కదా, డిఫరెంట్ టేస్ట్ వచ్చింది. సరిపోతుందా అండి? సరిపోతుందండి. స్టవ్ ఆపేద్దాం. హ్యాపీ. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఓకే. ఆయిల్, పోపా, దినుసులు, అదేంటండి వెల్లుల్లి రెబ్బలా? ఆనియన్స్. ఆనియన్సా? ఓకే, కరెక్ట్ గా వెల్లుల్లాగే ఉన్నాయి చూడడానికి. ఓకే, ఆనియన్స్. సో తెల్ల ఉల్లిపాయలు అన్నమాట. ఓకే. మీరేం చేస్తూ ఉంటారు లక్ష్మి గారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. సో ఎలా టైం పాస్? పిల్లలు పిల్లలు. సో ఏం చేస్తుంటారు మీ పిల్లలు? బాబు స్కూల్కి వెళ్తున్నాడు, ఇప్పుడు ఎల్కేజీ. పాప ఓకే. ఇంకా పాప ఇంకా 1.5 year. ఓకే. సో ఇంకేముంది, ఫుల్ టైం పాస్. కరివేపాకు, ఓకే, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టా? డిఫరెంట్ డిఫరెంట్ వంటలన్నీ ట్రై చేయడం ఇష్టమా అండి మీకు? చేస్తుంటారా కొత్త వెరైటీస్? తక్కువ తక్కువ అంటే మీకు టైం ఉండదు కాబట్టి మీరు ట్రై చేస్తుంటారా? బాగా బాగా. ఇప్పుడు చామాకు వేసుకున్నాం. చామాకు కట్ చేసి పెట్టుకున్నారు, సన్నగా తరిగిన చామాకు. ఓకే. సో మీ బాబు ఇప్పుడే 1.5 ఇప్పుడే మీ బాబు ఎల్కేజీకి వెళ్తున్నాడు అని చెప్పారు కదా? నర్సరీ ఎల్కేజీ, సారీ. అదే ఎల్కేజీ అన్నది ఇందాక. సో ఎల్కేజీ అంటే మీకు డిఫరెంట్ గా సాయంత్రం మీ బాబు వచ్చేలోపు స్నాక్స్ కొంచెం అంటే మరీ స్పైసీగా కాకుండా అలా డిఫరెంట్ వంటలు ట్రై చేయాలి కదా. పిల్లలు ఈ మధ్య ఏది పెడితే అది అసలు తింటాం మానేశారు కాబట్టి మీరు కూడా బాగా వంటలు కొత్త ట్రై చేయండి, వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్ గా తింటారు. అప్పుడు కొంచెం పసుపు. ఓకే. కొన్ని వాటర్ తీసుకున్నాం. వాటర్ పోయాలా? కొంచెం చాలా కొద్దిసేపు మూత పెట్టేద్దామా? ఓకే. సో ఈ చామాకు అనేది కొంచెం మగ్గడం కోసమా? అవునండి. సో కాస్త ఆ వాటర్ అంతా కూడా మనకి దగ్గరకు వచ్చేస్తే అయిపోయినట్టే కదా. చూద్దామా అండి? చూద్దామండి. ఓకే, సరిపోతుందా? సరిపోతుందండి. కొన్ని పచ్చిమిర్చి వేసుకున్నాం. పచ్చిమిరపకాయలు. ఓకే. ధనియాల పొడి. కొంచెం సాల్ట్ వేసుకున్నామండి. పచ్చిమిర్చి సాల్ట్. ఓకే. కొంచెం కారప్పొడి. ఓకే. మీరు కూడా కారంలో కొంచెం ఉప్పు కలిపి వేసుకున్నారా? కొంచెం లైట్గా పడుతుందండి ఇంకొంచెం. ఓకే. అది మిర్చికి వేసేటప్పుడు కొంచెం ఎక్కువ వేసాను. ఓకే. కొంచెం దగ్గర పడాలి. శనగపిండి వేసేసుకుంటే దగ్గర పడిపోతుందా అండి ఇది? మళ్ళీ విడివిడిగా అవ్వాలి కదా, కొంచెం టైం పడుతుంది. ఓకే. వాటర్ అంతా కూడా బాగా దగ్గర పడిపోవాలా? అవునండి. అంటే అబ్జర్వ్ చేసేసుకోవాలి. అవును. ఇప్పుడు శనగపిండి వేసుకున్నామండి. ఓకే. ఇందాక మీరు వేయించుకున్న శనగపిండి.
బాగా కలిపేసుకోవడమే. కొంచెం పొడిగా అవ్వాలి. ఓకే, ఇంకొంచెం శనగపిండి యాడ్ చేసేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చు, మన ఇష్టం. సరిపోతుందా? సరిపోతుందండి, సరిపోతుందండి. ఓకే, స్టవ్ ఆపేద్దామా? ఆపేద్దాం. వేసేసాం. పచ్చిమిర్చి ఆనియన్తో గార్నిష్ చేద్దాం. చాలండి, కొంచెం కొత్తిమీర, లేకుండా లైట్గా కొంచెం వేసుకోండి. కొంచెం కొత్తిమీర. ఓకే, అయిపోయిందా? చామాకు శనగపిండి వేపుడు రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. చామాకు శనగపిండి వేపుడు తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో శనగపిండి వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో తరిగిన చామాకు, పసుపు, కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత తరిగిన పచ్చిమిరపకాయలు, ధనియాల పొడి, ఉప్పు, కారం వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత వేయించిన శనగపిండి వేసి బాగా కలిపి దగ్గర పడనివ్వాలి. అంతే, చామాకు శనగపిండి వేపుడు రెడీ. ఓకే, ఊరించే వంటలు రెండు రెడీగా ఉన్నాయి. రాజుగారు టేస్ట్ చూసి జడ్జ్మెంట్ చెప్తారా? ఓకే, సో ముందు ఏది చూద్దాం? పులుసు. పులుసు. ఓకే, చామాకు ఉండల పులుసు. ఓకే, బాగుంది. నెక్స్ట్ శనగపిండి వేపుడు. ఓకే, చామాకు శనగపిండి వేపు. ఓకే, సో ఏది బాగుంది రాజు గారు మీకు? రెండు కూడా బాగుంది. అంటే ఇది శనగపిండి కాంబినేషన్ లో చేసింది, కొంచెం బాగా వేయించి శనగపిండి వేశారు కదా. అవును. సో ఆ కమ్మదనం అనేది బాగా తెలుస్తూ ఉంది. దాంట్లో వేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా కరెక్ట్ గా చాలా సరిపోయాయి. బాగున్నాయి. సో ఇక్కడ ఉండలది కొంచెం పులుసు కూరలా అయింది ఇది. సో పులుసు కొంచెం మనకు లూజ్గా ఉండాలి, పులుసు కూరలా చేశారు. అలాగే ఎక్కువగా పల్లి పొడి అంత అక్కర్లేదండి. బాగా తెలుస్తుంది మెయిన్గా మనకి ఈ చామాకు ఫ్లేవర్ అనేది మొత్తం తెలియకుండా చేసేసింది. సో అది కొంచెం తక్కువ వేసుకుంటే బాగుంటుంది. అలాగే ఇంకొంచెం చెప్పినట్టుగా కొంచెం లూజ్గా చేసేసుకుని, సో మిగతా అన్ని బాగానే ఉన్నాయి. సో ఇలా జనరల్గా ఏంటంటే ఈ చామాకు ఆ పిండి అప్లై చేసి రోల్ చేసి డీప్ ఫ్రై చేస్తారు, లేదా కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తారు. ఇక్కడ స్టీమ్ మెథడ్ లో చేసుకున్నారు కదా, ఆ ఐడియా అనేది బాగుంది. సో అది చిన్న చేంజింగ్ సైడ్ మీరు చేసేసుకుంటే ఏంటంటే చామాకు అనేది ఫ్లేవర్ ఎక్కువగా తెలిసి కొంచెం బాగుంటుంది. సో అది లేకుండా కొంచెం వచ్చింది. సో ఈ రెండిట్లోకి కొంచెం బెటర్గా కొంచెం కొత్తగా ఏం చేశారు కదా, సో ఉండల పులుసు. ఓకే, ఉండల పులుసు. ఓకే, కంగ్రాచులేషన్స్ సుధా గారు. చిన్న చిన్న కరెక్షన్స్ అంటే అవి చూసేసుకోండి నెక్స్ట్ టైం. ఓకే, సో మంచి వంటను మాకు పరిచయం చేసినందుకు ఈటీవీ అభిరుచి వారి నుండి మీకు బ్యూటిఫుల్ శారీ. కంగ్రాట్స్ అండి. అలాగే మీకు కూడా ఈటీవీ అభిరుచి వారి నుండి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. వెల్కమ్. చూసారు కదా, చామాకుతో 2 రకాల రెసిపీస్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి. మీరు కూడా అలాగే ఇక్కడికి వచ్చి మంచి మంచి వంటలు మాకు పరిచయం చేయాలనుకుంటే మాకు SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మీకోసం MTR మసాలా వారి చిట్కా. పప్పు త్వరగా ఉడకాలి అంటే పప్పులో కొద్దిగా ఆవ నూనె వేయాలి. ఇలా వేయడం వలన పప్పు త్వరగా ఉడుకుతుంది. చూసారు కదా ఈరోజు వంటలన్నీ. మరి ఆ వంటల్లోని పోషక విలువలేంటో డాక్టర్ అరుణ్ గారిని అడిగి తెలుసుకుందాం. ఈరోజు వంటలు, పిండి వంటల్లో చూసిన వెజ్ మఖనీ రైస్లోని పోషకాలు ఏంటో తెలుసుకుందాం. క్యారెట్, బీన్స్, కాలీఫ్లవర్, ఫ్రెష్ క్రీమ్, తర్వాత మనకు షాజీరా, కసూరి మేతి, రైస్, ఇన్ని ఉన్నాయన్నమాట. క్యారెట్లోనేమో మనకు విటమిన్ A అండ్ C, ఇది బాగా అందరికీ కూడా నోటెడ్. కానీ విటమిన్ C చాలా ఇంపార్టెంట్, అండ్ కాలీఫ్లవర్లో కూడా అది పుష్కలంగా ఉంటుంది. విటమిన్ C మనకు ఇట్స్ అ వాటర్ సాల్యుబుల్ విటమిన్. అంటే
ఎక్కువ సార్లు కడిగామనుకోండి క్యారెట్ని, కాలీఫ్లవర్ని, అందులో కూడా విటమిన్ సి వాష్ అయిపోవచ్చు. సో విటమిన్ సి కూడిన వెజిటబుల్స్తో పాటు ఫ్రెష్ క్రీమ్లోనే ముఖ్యమైన పోషక విలువ ఫ్యాట్. అంటే 1 గ్రామ్ ఆఫ్ ఫ్రెష్ క్రీమ్లో మనకు 1 గ్రామ్ ఫ్యాట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం విటమిన్ ఏ కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. రైస్లో మనకు తెలిసిందే క్యాలరీస్, స్టార్చ్, అది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్సా, సింపుల్ కార్బోహైడ్రేట్సా అంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్ అవాయిడ్ చేయాలండి. దాని వైట్ రైస్ మూలంగా లేకపోతే బ్రౌన్ రైస్ మూలంగా భాగించవచ్చు. వైట్ రైస్లో ఉన్నది సింపుల్ కార్బోహైడ్రేట్స్ అండ్ మనకు బ్రౌన్ రైస్లో ఉన్నది కాంప్లెక్స్. సో కాంప్లెక్స్ ఉన్నవే మనం తీసుకోవాలి. సో ఇందులో మనకు లోపం ఏముంది? ప్రోటీన్ లేదు. దాన్ని మనం ఎలా కాంపెన్సేట్ చేయాలి అంటే పెరుగు తీసుకున్నాం అనుకోండి సరిపోతుంది. సో వెజ్ మఖనీ రైస్ రెసిపీ బాగానే ఉంది. నెక్స్ట్ స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన చెన్నా పన్నీర్ చాట్. ఇది ఒక ఎక్సలెంట్ స్నాక్ అండి, ఎక్సలెంట్ అసలు. ఇలాంటి స్నాక్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇన్ బిట్వీన్ 11 గంటలకు కానీ ఇన్ బిట్వీన్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్, అలాగే లంచ్ అండ్ డిన్నర్ మధ్యలో మనం ప్రోటీన్ ఉన్న స్నాక్స్ తీసుకోవాలి. ప్రోటీన్ వేటిల్లో ఉంటాయి? దాల్ ఐటమ్స్లో ఉంటాయి, అంటే పప్పు ధాన్యాలలో ఉంటాయి, తర్వాత మనకు పన్నీర్లో ఉంటుంది. సో ఈ రెండు కలిపి కనుక మనం ఇలా తీసుకుంటే మాత్రం సూపర్, చాలా మంచి స్నాక్ అని చెప్పచ్చు. ఊరించే వంటలో చూసిన చామాకు శనగపిండి వేపుడు, అలాగే చామాకు ఉండల పులుసు. చామాకు అనేదే మనకు చాలా ఒక మంచి ఆకుకూర అండి. చామాకులో ముఖ్యమైన పోషక విలువ ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్. చామాకులో ఈ 2 పోషక విలువల మూలంగా ఏమవుతుందంటే మన బాడీలో బ్లడ్లో ఉన్న ఐరన్ లెవెల్స్ని మనం మెయింటైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పర్టికులర్ రెసిపీ గురించి చెప్పాలంటే చామాకుతో పాటు శనగపిండి సూపర్బ్ అండి, చాలా బాగుంది. ఎందుకంటే మెయిన్గా వెజిటబుల్స్తో పాటు ప్రోటీన్ ఉన్నప్పుడు మనం వేరేగా ప్రోటీన్ కోసం ఇంకొక వెరైటీ అనేది చేసుకోవడం అవసరం లేదు. సో దీని చపాతీతోనో రైస్తోనో తింటే ఇట్స్ అ బ్యాలెన్స్డ్ మీల్. సేమ్ థింగ్ చామాకు ఉండల పులుసులో కూడా మనకు ఇంచుమించు అదే రకమైన పోషకులు ఉన్నాయి. పల్లీలు కూడా యాడ్ చేశారు. కామన్గా పల్లీలు ఎక్కువ తీసుకుంటే థైరాయిడ్ ప్రాబ్లంకి, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి సమస్య అని చెప్తూ ఉంటారు. అది ఎప్పుడంటే పచ్చిగా రా పల్లీ తీసుకున్నప్పుడే. మనం గనక ఈ డ్రైగా ఇలా ఫ్రై చేసుకొని ఆ పల్లీలను కూరల్లో వాడుకుంటే మనకు అలాంటి సమస్యలు ఏమీ కూడా రావు. సో ఏదైనా చామాకు శనగపిండి వేపుడు కానివ్వండి, చామాకు ఉండల పులుసు కానివ్వండి, రెండిట్లో కూడా మనకు చామాకుతో పాటు శనగపిండి యాడ్ చేయడం అనేది ఇట్స్ అ సూపర్ థింగ్. మెయిన్ రీజన్ మనకు శనగపిండిలో ప్రోటీన్ ఉంటుంది, చామాకులో ఈ ఐరన్, ఈ ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇవి 2 కలగలిపి మనకు పర్ఫెక్ట్గా మన రిక్వైర్మెంట్స్ తగినట్టు సింపుల్గా త్వరగా చేసుకునే విధంగా కూడా ఉంటుంది. సో ఇవాళ మీరు చూసిన వంటకాలు 4 కూడా చాలా అమేజింగ్గా ఉన్నాయి. నోట్ చేసుకొని ట్రై చేయొచ్చు. ఊరించే వంటలో ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయలేని వాళ్ళు మీ వంటల్ని మాకు మెయిల్ చేయండి, లేదా ఉత్తరాల ద్వారా రాసి పంపించండి. మంచి మంచి బహుమతులను గెలుచుకోండి. రాజు గారు, ఈరోజు మీరు చేసిన 2 రెసిపీస్ చాలా టేస్టీగా ఉన్నాయి. ఓకే, చూసారు కదా, రెసిపీస్ 2 చాలా బాగున్నాయి, ఈజీగా కూడా ఉన్నాయండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఈ రోజు MTR మసాలా అభిరుచి, పవర్డ్ బై అతిథి రీఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని సరికొత్త వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.